ఏపీ సాక్షి ఆడియో న్యూస్ జూన్ 11, 2021 శుక్రవారం ఈరోజు వార్తలు. న్యూస్ రీల్ ముంబై న్యూఢిల్లీ. ముంబైలో ఘోర ప్రమాదం. భవనంపై కూలిన పక్క భవనం. 12 మంది మృతి. ఒకే కుటుంబంలోని 9 మంది బలి. మృతుల్లో 8 మంది చిన్నారులు. రఫీక్ షేక్ 45 సంవత్సరాల కుటుంబంలో ఆయన భార్యతో పాటు మరో 8 మంది మరణించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బయటికెళ్లడంతో రఫీక్ ప్రాణాలు దక్కించుకున్నారు. నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర సర్కార్ భవన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 చొప్పున సాయం అందిస్తామన్నారు. సాక్షి న్యూఢిల్లీ. రాష్ట్రాభివృద్ధి సాకారానికి కావాలి మీ సహకారం. కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ అభ్యర్థన. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహృద్భావ వాతావరణంలో సుదీర్ఘ సమావేశం. అభివృద్ధి పనులకు సహకరించాలని వినతి. జలశక్తి శాఖ, పర్యావరణ శాఖ మంత్రులతో భేటీ. పోలవరం సత్వర నిర్మాణానికి సహకరించాలని కోరిన సీఎం. మంత్రి షెకావత్ సానుకూల స్పందన. వారంలో కార్యదర్శులతో సమావేశం. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్తో భేటీ. బహుళ రంగాల్లో ఏపీ అద్భుత పనితీరు సాధించిందని సమావేశం అనంతరం రాజీవ్ ట్వీట్. పోలవరం సత్వర నిర్మాణానికి సహకరించండి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కోరారు. సాయంత్రం 4 గంటల నుంచి 40 నిమిషాల పాటిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అంశంపై విస్తృతంగా చర్చించారు. పోలవరం సకాలంలో పూర్తి చేయాలన్న ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలమండలి సిఫార్సులతో పాటు కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి అంగీకరించిన విధంగా 2017-18 ధరల సూచీ ప్రకారం 55,656.87 కోట్ల మేర పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పనులతో పాటు భూసేకరణ, పునరావాస పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఈ లక్ష్యం నెరవేరాలనే అంచనాలకు సత్వర ఆమోదం తెలపాలని నివేదించారు. మంత్రి షెకావత్ సానుకూల స్పందన. అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి షెకావత్ సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి తనతో సమావేశమయ్యారని, జలశక్తి సంబంధిత ప్రాజెక్టుల అమలుపై చర్చించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 100% ఇంటింటికి నల్ల కనెక్షన్ ఏర్పాట్ల లక్ష్య సాధనలో సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్తో భేటీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర పర్యావరణ ప్రకాష్ జవదేకర్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న అంశాలు మిగిలిపోయాయని వెంటనే పరిష్కరించాలని కోరారు. సాక్షి అమరావతి. ఇంటర్వ్యూ బోర్డును అభ్యర్థులే ఎంచుకోవచ్చు. చిట్టీల ద్వారా ఎంచుకునే అవకాశం. అత్యంత పారదర్శకంగా గ్రూప్ 1 ఇంటర్వ్యూలు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఏపీపీఎస్సీ ఏర్పాట్లు. మొత్తం 2 లేదా 3 బోర్డులు. ప్రతి బోర్డులో 5 సభ్యులు. ఇంటర్వ్యూ ప్రారంభమయ్యే ముందు మాత్రమే సభ్యులకు బోర్డుల సమాచారం. మార్కులు వేసే విధానంలోనూ గ్రేడ్ల పద్ధతి. కనిష్ట, గరిష్ట మార్కుల నిబంధనలు. కనిష్ట మార్కులు 45, గరిష్ట మార్కులు 68 చేశారు అనే వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్త వహిస్తారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు, వారు ఏం చదువుకుతున్నారన్న వివరాలను తప్ప మరే అంశాలను తెలియజేయరు. న్యూఢిల్లీ. మాక్ వ్యాక్సినేషన్తో ముప్పు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం. వ్యూహాత్మక వ్యాక్సినేషన్ మంచిది. కరోనా నుంచి కోలుకున్న వారికి ఇప్పుడే వ్యాక్సినేషన్ వద్దు. ప్రధానికి వైద్య నిపుణుల నివేదిక. డెల్టా ఉన్న చోట డోసుల మధ్య సమయాన్ని తగ్గించండి. ఇప్పటికే కరోనా సోకి కోలుకున్న వారికి టీకా వల్ల అదనపు రక్షణ లభిస్తుందా లేదా అన్నది నిర్ధారించాకే టీకా ఇవ్వాలని సూచించారు. డెల్టా వేరియంట్ ఎక్కువగా కనిపిస్తున్న చోట 2వ డోసుకు కాల వ్యవధిని తగ్గించాలని సూచించారు. సాక్షి హైదరాబాద్. 5 ఏళ్లలోపు పిల్లలకు మాస్క్ వద్దు. డీజీహెచ్ఎస్ మార్గదర్శకాలు. పిల్లలకు కోవిడ్-19తో పెద్ద ప్రమాదం లేదు. అయినా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో కోవిడ్ వస్తే తీవ్రతను తెలుసుకునేందుకు వారు శ్వాస తీసుకునే విధానం పరిశీలించాలి. సాధారణంగా తీసుకునే దానికంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తిస్తే సమస్య ఉన్నట్లేనని భావించవచ్చు. పిల్లల్లో కూడా అసిమ్టమాటిక్, మైల్డ్, మోడరేట్, సివియర్ అనే 4 దశలు ఉంటాయి. పిల్లలను సిటీ స్కాన్కు దూరంగా ఉంచాలి. దీనికి బదులుగా చెస్ట్ ఎక్స్రేతో పరిస్థితిని గమనించవచ్చు. కోవిడ్ వచ్చి తగ్గిన 2 వారాల తర్వాత 3 రోజులకు మించి జ్వరం ఉండడం, శరీరంపై దద్దుర్లు లాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. ఈ లక్షణాలతో జాగ్రత్త. పిల్లల్లో కోవిడ్-19 వచ్చి తగ్గిన 2 వారాల తర్వాత మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్కు అవకాశాలున్నాయి. గణాంకాల పరంగా అతి తక్కువే అయినా జాగ్రత్తగా తీసుకోవాలి. న్యూఢిల్లీ. మాక్ వ్యాక్సినేషన్తో ముప్పు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం. వ్యూహాత్మక వ్యాక్సినేషన్ మంచిది. కరోనా నుంచి కోలుకున్న వారికి ఇప్పుడే వ్యాక్సినేషన్ వద్దు. ప్రధానికి వైద్య నిపుణుల నివేదిక.
డెల్టా ఉన్న చోట డోసుల మధ్య సమయాన్ని తగ్గించండి. ఇప్పటికే కరోనా సోకి కోలుకున్న వారికి టీకా వల్ల అదనపు రక్షణ లభిస్తుందా లేదా అన్నది నిర్ధారించాకే టీకా ఇవ్వాలని సూచించారు. డెల్టా వేరియంట్ ఎక్కువగా కనిపిస్తున్న చోట రెండో డోసుకు కాల వ్యవధిని తగ్గించాలని సూచించారు. సాక్షి హైదరాబాద్ 5 ఏళ్లలోపు పిల్లలకు మాస్క్ వద్దు. డీజీహెచ్ఎస్ మార్గదర్శకాలు. పిల్లలకు కోవిడ్-19తో పెద్ద ప్రమాదం లేదు. అయినా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో కోవిడ్ వస్తే తీవ్రతను తెలుసుకునేందుకు వారు శ్వాస తీసుకునే విధానం పరిశీలించాలి. సాధారణంగా తీసుకునే దానికంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తిస్తే సమస్య ఉన్నట్లేనని భావించవచ్చు. పిల్లల్లో కూడా అసిమ్టమాటిక్, మైల్డ్, మోడరేట్, సివియర్ అనే 4 దశలు ఉంటాయి. పిల్లలను సిటీ స్కాన్కు దూరంగా ఉంచాలి. దీనికి బదులుగా చెస్ట్ ఎక్స్రేతో పరిస్థితిని గమనించవచ్చు. కోవిడ్ వచ్చి తగ్గిన 2 వారాల తర్వాత 3 రోజులకు మించి జ్వరం ఉండడం, శరీరంపై దద్దుర్లు లాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. ఈ లక్షణాలతో జాగ్రత్త. పిల్లల్లో కోవిడ్-19 వచ్చి తగ్గిన 2 వారాల తర్వాత మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్కు అవకాశాలున్నాయి. గణాంకాల పరంగా అతి తక్కువే అయినా జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ తగ్గిన 2 వారాల తర్వాత 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉండడం, శరీరంపై ర్యాషెస్, కళ్ళు ఎరుపుగా ఉండడం, నోట్లో, చేతులు, కాళ్లపై ఎర్రటి మచ్చలు, బీపీ పడిపోవడం, గుండె సమస్యలు, డయేరియా, వాంతులు తదితర లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. బ్లాక్ ఫంగస్కు అవకాశం. ఆసుపత్రిలో కోవిడ్-19 చికిత్స పొందిన చిన్నారులు అతి తక్కువ మందిలో బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం కూడా ఉంది. పెద్దల్లో మాదిరిగా పిల్లల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలి. ఘంటసాల తనయుడు రత్నకుమార్ కన్నుమూత. అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు తనయుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్ 60 సంవత్సరాలు గురువారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఈయనకు భార్య కృష్ణకుమారి, 2 కుమార్తెలు ఉన్నారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు. ఘంటసాల వెంకటేశ్వరరావు అమర గాయకుడిగా పేరు గడిస్తే రత్నకుమార్ మాత్రం డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలినాళ్లలో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ గాయకుడు కావాలనుకున్నా సరైన బ్రేక్ రాలేదు రత్నకుమార్కి. ఆ సమయంలో తమిళ చిత్రం కంచి కామాక్షికి తెలుగులో డబ్బింగ్ చెప్పారాయన. అప్పటి నుంచి 4 దశాబ్దాల కెరీర్లో 1000కి పైగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, సంస్కృత చిత్రాలకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. ఘంటసాల రత్నకుమార్ మరణం దక్షిణ భారత చలనచిత్ర రంగానికి తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘంటసాల రత్నకుమార్ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రత్నకుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సాక్షి అమరావతి. ఎగుమతులను భారీగా పెంచుదాం. 2030 నాటికి రాష్ట్ర ఎగుమతుల లక్ష్యం 2,52,750 కోట్ల రూపాయలు. మత్స్య సంపద, ఫార్మా, రసాయనాలు, ముడి ఇనుము, ఉక్కు కీలకం. 2030 నాటికి 37,575 కోట్ల రూపాయలు దాటనున్న మత్స్య ఎగుమతులు. ఫార్మా 28,275 రూపాయలు, రసాయనాలు 24,675 కోట్ల ఎగుమతులు. మరికొన్ని రంగాల్లో వ్యాపార అవకాశాల పెంపుపై దృష్టి. రంగాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ. అచ్యుతాపురం, అక్కిరెడ్డిపాలెం. మరణించి 4గురిలో జీవించి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలు దానం. గుండె ఊపిరితిత్తులు సికింద్రాబాద్ తరలింపు. మృతిని తల్లిదండ్రుల ఔదార్యం. రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన విశాఖ జిల్లా పెదపాడు గ్రామానికి చెందిన కట్టమూరి సన్యాసినాయుడు 21 సంవత్సరాల అవయవాలను దానం చేసి అతని తల్లిదండ్రులు పెద్ద మనసు చాటుకున్నారు. ఈనాడు దాచిన నిజాలు. సాక్షి అమరావతి. ఆదా కానరాదా. విద్యుత్ కొనుగోలులో ఆదా చేస్తే నష్టమంటూ దుష్ప్రచారం. పీపీఏ సంస్థలు కోత పెట్టడం వల్లే కొనుగోలు. నెలలోనే 22.7 కోట్ల రూపాయల ప్రజాధనం మిగులు. 48 కోట్ల రూపాయల నష్టం ఓ కట్టు కదే. చౌక విద్యుత్ కొనుగోలులో మనమే ఫస్ట్. ఇంధన శాఖ. నష్టం వచ్చిందని మేం చెప్పలేదు అన్న ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి. నష్టమని మేం చెప్పలేదే. విద్యుత్ కొనుగోలు మరింత పారదర్శకంగా ఉండాలని కమిషన్ కోరుకుంటోంది. ఇందులో భాగంగానే వాస్తవాలు తెలుసుకునేందుకు డిస్కంల నుంచి వివరణ కోరాం. అంతే తప్ప మార్కెట్ నుంచి విద్యుత్ కొనడం వల్ల డిస్కంలకు నష్టం వచ్చిందని మేము ఎక్కడా చెప్పలేదు. డిస్కంలు పంపే వివరాలను కమిషనర్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా జరిగే వ్యవహారం అంటున్న జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్. దేశానికి ఆదర్శంగా ఏపీ. ఒప్పందం చేసుకున్న సంస్థలు విద్యుత్ ఇవ్వకపోతే మార్కెట్లో విద్యుత్ కొనక తప్పదు. లేకపోతే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పడతాయి. కొనే విద్యుత్ను పీపీఏ సంస్థల నుంచే తీసుకోవాలనే వాదన సత్యదూరం. అసలు తమ దగ్గర విద్యుత్ లేదని వారే ప్రకటించినప్పుడు ఇక తక్కువ ధరకు వాళ్ళు ఎలా ఇస్తారు? విద్యుత్ కొనుగోళ్లను దారికి తేవడంలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచింది అన్న శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి.
సాక్షి అమరావతి ఆధార్ లేకున్నా టీకా 7 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా టీకా ఇస్తున్నాం. ఇప్పటికే కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లో పూర్తయింది. 2-3 రోజుల్లో మిగిలిన చోట్ల పూర్తి. ఆధార్ లేని వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదన్న ఈనాడు కథనం తప్పు. అవసరాలకు సరిపడా సిబ్బంది భర్తీ. హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం. ఏపీలో ఒక్కరోజే 12,410 ఇంజెక్షన్లు. రాష్ట్రాల వారీగా బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కేటాయింపులపై మెమో దాఖలు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సోలిసిటరీ జనరల్ ఎన్ హరినాథ్ నివేదించారు. ఈ నెల 7వ తేదీ వరకు అన్ని రాష్ట్రాలకు 3.91 లక్షల యాంపోటెరిసిస్ ఇంజెక్షన్లు కేటాయించామన్నారు. ఈ నెల 4వ తేదీన ఒక్కరోజే 1.21 లక్షల ఇంజెక్షన్లను కేటాయించామన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 21,600 ఇంజెక్షన్లకు అదనంగా బుధవారం 12,410 ఇంజెక్షన్లను కేటాయించామని వివరించారు. తిరుమల శ్రీవారి ఏకాంత సేవలో సుప్రీంకోర్టు సీజే. తిరుమలలో జస్టిస్ ఎన్వి రమణకు ఘన స్వాగతం. సాక్షి అమరావతి భవానీపురం విజయవాడ ఇసుక రీచ్ల సబ్ లీజుల పేరిట భారీ మోసం. జేపీ గ్రూప్ నుంచి ఇసుక రీచ్లను సబ్ లీజుకు తీసుకున్నామంటూ సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట దందా. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠా. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది సంతకం ఫోర్జరీ. 7 నుంచి 3.50 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనం. 6పై కేసు నమోదు. తెలంగాణలోనూ ఫోర్జరీ పత్రాలతో మోసం. పోలీసులు ఘరానా మోసానికి పాల్పడుతున్న కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగమల్లేశ్వరరావు, సురేంద్రనాథ్, నీలాపు తిరుమలారెడ్డి, వెల్లంపల్లి రఘునరసింహరాజు తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాక్షి అమరావతి రాష్ట్రంలో 8,110 పాజిటివ్ కేసులు. విమానాశ్రయం గన్నవరం. మరో 3.48 లక్షల కోవిషీల్డ్ టీకాల రాక. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన ఈ వ్యాక్సిన్లు డోసులు న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో రాత్రి 8 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. సాక్షి హైదరాబాద్ తెలంగాణలో మరో 1,798 పాజిటివ్ కేసులు. సాక్షి అమరావతి మహారాణిపేట విశాఖ దక్షిణ. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 2 రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు ఈ రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో బెడ్ల పరిస్థితి ఇది. ఏపీలో 467 ఆసుపత్రుల్లో పడకల వివరాలు. కేటగిరీ ఐసీయూలో మొత్తం పడకలు 5,459 కాగా అందులో అందుబాటులో ఉన్నవి 2,163. ఆక్సిజన్ 22,942 కాగా అందులో అందుబాటులో ఉన్నవి 11,527 పడకలు. జనరల్ 15,193 పడకలు కాగా అందులో అందుబాటులో ఉన్నవి 12,179. సాక్షి అమరావతి సామాజిక మాధ్యమాల ద్వారా కోవిడ్పై ప్రచారం. కమాండ్ కంట్రోల్ నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ ఫేస్బుక్లో ఆరోగ్యాంధ్ర అనే పేరుతో అధికారిక పేజీని ప్రారంభించగా ఈ పేజీకి ఇప్పుడు 1.63 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు స్పందించిన ఫేస్బుక్ యాజమాన్యం వాణిజ్య ప్రకటనలకు $20,000 ఆర్థిక సహకారాన్ని అందజేస్తుందన్నారు. కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకు మాత్రమే ఫేస్బుక్ ఇలాంటి సహకారం అందించిందన్నారు. సాక్షి అమరావతి ఉన్నత విద్యలో ఏపీ భేష్. పలు రంగాల్లో టాప్ రాష్ట్రాల జాబితాలో ఏపీ. విద్యార్థుల చేరికలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల సరసన చోటు. అత్యధిక ఉన్నత విద్యా సంస్థలు ఉన్న టాప్ 8 రాష్ట్రాల్లో ఒకటిగా స్థానం. ప్రతి 1,00,000 మంది జనాభాకు ఏపీలో 51 కాలేజీలు. జాతీయ స్థాయిలో ఉన్నత విద్యలో చేరికలు 3.85 కోట్లు. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక 2019-20లో వెల్లడి. సాక్షి న్యూఢిల్లీ ఏపీ నుంచి విదేశాలకు మామిడి, అరటి ఎగుమతి. కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడి. ఏపీ, తెలంగాణ సహా 18 రాష్ట్రాల్లో వ్యవసాయ ఎగుమతుల పాలసీ, ఎగుమతుల ప్రమోషన్ చర్యలు 2018 నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధవాన్ తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీలోని అనంతపురం క్లస్టర్ నుంచి జనవరి-ఏప్రిల్ 2021 మధ్య 30,291 మెట్రిక్ టన్నుల అరటిని మధ్య తూర్పు దేశాలకు ఎగుమతైనట్లు తెలిపారు. ఏపీలోని కృష్ణా, చిత్తూరు క్లస్టర్ల నుంచి దక్షిణ కొరియాకు బంగినపల్లి సువర్ణరేఖను ఎగుమతి చేసినట్లు వెల్లడించారు. సాక్షి అమరావతి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల సేవలు. కర్ఫ్యూ నిబంధనల సడలింపు మేరకు రాష్ట్రంలోని బ్యాంకుల పనివేళలో మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ 11 నుంచి జూన్ 20 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖాతాదారులకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయని ఎస్ఎల్బీసీ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. సాక్షి అమరావతి ఏపీ ఎస్ఎస్ఈసీ ఈడీగా విజయ్ మోహన్ కుమార్. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆడిట్ డిపార్ట్మెంట్కు చెందిన కె విజయ్ మోహన్ కుమార్కు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
డిప్యుటేషన్ మీద ఏడాది వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షి అమరావతి పోలవరంపై కుట్రలు, ప్రాజెక్టు పూర్తయితే పుట్టగతులుండవని టీడీపీ బెంబేలు. మంత్రి అనిల్ కుమార్ పోలవరాన్ని పూర్తి చేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఆందోళనలో ఎలాగైనా ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలనే దుర్బుద్ధితో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన బృందం వ్యవహరిస్తోందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. జూలైలోగా 10,400 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే 47 గ్రామాలకు చెందిన 10,400 కుటుంబాలకు జూలైలోగా పునరావాసం కల్పించాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశించారు. సాక్షి అమరావతి గ్రూప్ 1 వాల్యుయేషన్పై శ్వేతపత్రం విడుదల చేయాలి. నారా లోకేష్ డిమాండ్. వైఎస్ జగన్ 2 ఏళ్ల పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని, ఏపీపీఎస్సీని వైఎస్ఆర్సీపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. సాక్షి అమరావతి మహిళల ఆరోగ్యానికి భరోసా. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్న వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ వల్ల మహిళల ఆరోగ్యానికి భరోసా లభిస్తోందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గాంధీనగర్, విజయవాడ సెంట్రల్ సమిష్టి పోరాటంతోనే కరోనా కట్టడి. ప్రవాసాంధ్రులు రెడ్ క్రాస్ సేవలు మరవలేనివి. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమిష్టి పోరాటంతోనే కరోనా కట్టడి చేయగలుగుతామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ అన్నారు. స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయంలో గురువారం అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆధ్వర్యంలో అందజేసిన 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జస్టిస్ కృష్ణమోహన్, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఏ శ్రీధర్ రెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సంస్థలకు పంపిణీ చేశారు. సాక్షి ఫోకస్. మనిషి సంబంధాల పరిధిలో వచ్చేవారు అందరితో నిజాయితీగా, న్యాయవంతంగా, సత్ప్రవర్తనతో మెలగాలి. ఎవరికీ కష్టం కలిగించరాదు, ఎవరి మనసును నొప్పించరాదు. ఇస్లాం ధర్మం. ఫిరాయింపులే మహాప్రసాదం. ఇంకో ఏడాదిలోగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ వారి వలలో ఒక చేప పడింది. ఆనవాయితీ ప్రకారం ఆ చేపను మీడియా ముందు ప్రదర్శించారు. ప్రదర్శన ఢిల్లీలో నిర్వహించారు. సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షులు హాజరై సదరు చేపను స్వీకరించారు. ఈ హడావుడి ప్రకారం చూస్తే దొరికింది వాటమైన సొరచేపేనన్న విశ్వాసం కలగడం సహజం. నిజమే. ఆ చేప పేరు జితిన్ ప్రసాద. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు. ఆ పార్టీకి అదే అత్యున్నత స్థాయి కమిటీ. కేంద్ర మంత్రిగా కూడా మన్మోహన్ కేబినెట్లో పనిచేశారు. వాళ్ళ నాన్నగారు జితేంద్ర ప్రసాద కూడా కాంగ్రెస్లో అత్యున్నత పదవులు అలంకరించారు. 10 ఏళ్ల పాటు ఇద్దరు ప్రధానమంత్రులకు రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. ఇన్ని అర్హతలున్న జితిన్ను సొరచేప కేటగిరీలోనే వేసుకోవాలి కదా. కొన్ని విలువల కోసమో, సిద్ధాంతాల కోసమో, ఉమ్మడి ఆశయాల సాధన కోసమో రాజకీయ విధేయతలను మార్చుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. అది కూడా కొన్ని పద్ధతులకు, ప్రమాణాలకు, సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి. కేవలం అధికారమే పరమావధిగా జరిగే ఫిరాయింపుల వల్ల ఎల్లవేళలా ఫలితాలు సాధించలేరు సరికదా. మన ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలోకి తోసిన వారవుతారు. లోకం చూపు టీకా వైపు. సరైన డాటా వెల్లడి. సముచిత నిర్ణయాలు అమల్లో పారదర్శకతే కోవిడ్ విముక్తి పోరులో కీలకమని నిపుణులంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం, కోలుకోవడం వంటి విషయాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలు ఇస్తున్నారనే విమర్శలున్నాయి. మరోవంక టీకా మందు నిల్వల గురించి సమాచారం జనబాహుల్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం, కోవిడ్ను ఓడించి నిలుస్తాం. దిలీప్ రెడ్డి. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు, ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల మనసులోని మాటలు. తాజాగా ఇలా కూస్తున్న నైజీరియా అధ్యక్షుడి ట్వీట్ను తొలగించడంతో ఆగ్రహంగా ఉన్న నైజీరియా ప్రభుత్వం ట్విట్టర్ను నిరవధికంగా నిషేధించింది. ఇండియాకు చెందిన కూ యాప్ను అనుసరించింది. మోహన్ దాస్ పాయ్ వ్యాపారవేత్త. మళ్ళీ ఆలోచించాలి. ప్రజాదరణ పొందిన చైనా యాప్స్ టిక్టాక్, వీచాట్లను నిషేధిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకున్న కార్యనిర్వాహక ఆదేశాలను వైట్ హౌస్ పక్కపెట్టింది. ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్లతో దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పును గురించి తిరిగి తన సొంత సమీక్ష చేయనుంది. సుహాసిని హైదర్ పాత్రికేయురాలు. వాడుకో ఇండియా. ప్రపంచంలో అతి తక్కువ ఖరీదుకు మొబైల్ డేటా విక్రయిస్తున్న దేశాల్లో ఇండియా ఒకటి. 1 జీబీకి ₹6.58 అవుతోంది. ఇజ్రాయిల్లో ఇది ₹8, అమెరికాలో ఇది ₹584, కెనడాలో ₹917. ఇక ఆఫ్రికా దేశమైన చాద్లో దీని ఖరీదు ₹1,705. ప్రపంచంలోనే అత్యంత ధర ఉన్న దేశాల్లో ఇది ఒకటి. అన్షుల్ సక్సేనా విశ్లేషకుడు.
భారీ కార్యక్రమం. ప్రపంచంలోనే ఊహించనైనా లేనంత అతిపెద్ద టీకా కార్యక్రమం ప్రస్తుతం ఇండియాలో నడుస్తోంది. 24 కోట్ల డోసులు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మన్, ఆస్ట్రేలియా దేశాల ఉమ్మడి జనాభాకు సమానం. ప్రతిరోజు 35 లక్షల టీకాలు ఇస్తున్నారు. ఇది కువైట్ జనాభాకు సమానం. 44 కోట్ల కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది యూరోపియన్ యూనియన్ జనాభాకు సమానం అన్న అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ సీఈఓ. అమ్మకు జై. అమెరికాలో తల్లులను కొందరు బర్తింగ్ పీపుల్, పుట్టుకనిచ్చేవాళ్ళు అని వ్యవహరిస్తున్నారు. ఈ మేలుకొలుపు వ్యాధి ఇండియాకు సోకకూడదని ఆశిస్తాను. నేను అమ్మను, మమ్మీని, మాను, జననిని అవుతాను గాని ఈ బర్తింగ్ పర్సన్ మాత్రం కాను అంటున్న స్మితా బారు, కౌన్సిలర్. ఎప్పుడో చేయాల్సింది. ఇండియాలో పెద్ద టీకా కార్యక్రమం నడుస్తోంది నిజమే. కానీ చెబుతున్న సంఖ్యలు జనవరిలో ఉండాల్సినవి, జూన్లో కాదు. పైగా ప్రభుత్వం నిష్క్రియాపరత్వం వల్ల అనవసర కొరత ఏర్పడింది. 3 సార్లు విధానపరమైన నిర్ణయాలను మార్చుకున్న తర్వాత, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత, ప్రజాగ్రహం పెల్లుబిక్కిన తర్వాత, అనూహ్యమైన డిమాండ్కు తెరలేచిన తర్వాత ఈ మాత్రమైనా జరిగింది అంటున్న ఇంద్రాణి బాగ్చి, జర్నలిస్ట్. అక్కడి దాకా వ్యాపించింది. ఫిలిప్సిన్ వారసత్వంలో ఒకప్పుడు హిందూ మతం బాగానే ఉండింది. అక్కడ దొరికిన సుమారు 9వ శతాబ్దపు శాసనాల్లో హిందూ క్యాలెండర్, మహాభారతం, రామాయణంలోని అంశాలు కనబడ్డాయి. మరణావో తెగ ప్రజలు గరుడ పక్షిని గొప్పగా ఆరాధిస్తారు అంటున్న సావిత్రి, ముముక్షు రచయిత్రి. బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె. ఆధునికాంధ్ర కవుల్లో నిత్యనూతన మూర్తి డాక్టర్ సి. నారాయణ రెడ్డి సంప్రదాయాన్ని జీర్ణించుకున్న అభ్యుదయ కవి. సినీ అభిమాన ప్రేక్షకుల గుండెతెర కవి సినారె. పద్యాన్ని హృదయంగా, గేయాన్ని శ్రవణపేయంగా, వచన కవిత్వంలో కూడా అంత్యప్రాసలను అలవోకగా ప్రయోగించి పాఠకుల మన్ననలు అందుకున్న మేటి కవి. దాదాపు 70 కావ్యాలను, వేలాది సినీ గీతాలను రాశారు. ప్రామాణికమైన ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయము, ప్రయోగములు అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. వేలాది సాహితీ ప్రసంగాలలో శ్రోతలను అలరించారు. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు 1988లో విశ్వంభరకు లభించడం ఆయన కవితా ప్రతిభకు శిఖర ప్రమాణం. తెలుగులో జ్ఞానపీఠ బహుమతిని అందుకున్న రెండో కవి సినారె. భారత ప్రభుత్వం 1992లో పద్మభూషణ్తో సత్కరించింది. భౌతికంగా దూరమైన తన రచనల ద్వారా సాహితీ ప్రియుల, సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవి. డాక్టర్ పి. సుబ్బారావు, సాహితీ విమర్శకులు. జూన్ 12న సినారె 4వ వర్ధంతి. మారనున్న ఏపీ ఆరోగ్య చిత్రం. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్య రంగంపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలకు ఏర్పడింది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, మానవ వనరుల ఏర్పాటుపై ముందు చూపు, ప్రణాళికాబద్ధ కార్యాచరణను తప్పనిసరి చేసింది. కేరళ రాష్ట్రం ముందు నుంచి విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉండటం వల్ల కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది. ఢిల్లీలోని ఆప్ సర్కార్ ప్రారంభించిన మొహల్లా క్లినిక్లు కూడా పరిస్థితిని అదుపులోకి తేవటంలో కీలకంగా పనిచేశాయి. ఏపీ ప్రభుత్వం సరిగ్గా చెప్పాలంటే ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ల విధానాన్ని ఇక్కడ అమల్లోకి తేనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పాలసీ ప్రకారం సగటున ప్రతి 2500 మంది జనాభాకు ఒక క్లినిక్ అందుబాటులోకి వస్తుంది. ఆగస్టు 15న వీటిని ప్రారంభించే విధంగా పనులు జరుగుతున్నాయి. వైద్యం మీద పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గితే ఆ మేరకు ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అదే జరిగితే ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకత్వం తన లక్ష్యం చేరుకున్నట్లే కదా. వ్యాసకర్త, సీనియర్ రిపోర్టర్. సందర్భం రెహానా. తాడికొండ. పచ్చదనం హరించిన బాబుకు మద్దతు సిగ్గుచేటు. 255వ రోజు దీక్షలో బహుజన నాయకులు. రాజధాని పేరిట 33,000 ఎకరాల్లో 3 పంటలు పండే భూములను నాశనం చేసిన చంద్రబాబు వంటి దొంగలకు వత్తాసు పలకడం హేయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్ళాయపాలెం సీడీ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో 3 రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 255వ రోజు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు మాట్లాడారు. సాక్షి. అమరావతి. రామకృష్ణ బెయిల్ పిటిషన్ వాయిదా. మరికొన్ని రోజుల్లో జైల్లో ఉండటం మేలన్న హైకోర్టు. సీఎంపై రామకృష్ణ పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యాయాధికారి అయి ఉండి టీవీ చర్చల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధం. హైకోర్టుకు నివేదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి. సస్పెన్షన్లో ఉన్న న్యాయాధికారి సంకు రామకృష్ణ బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది. సాక్షి. అమరావతి. డీసీజీఐ సూచనల మేరకే చర్యలు. రెమిడిసివర్ల కాలపరిమితిని 6 నుంచి 12 నెలలు పెంచుకోవచ్చంది హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కొందరు సిబ్బంది కోవిడ్ రోగుల చికిత్సలో నకిలీ స్టిక్కర్లతో గడువు ముగిసిన మందులను వినియోగిస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. రెమిడిసివర్ ఇంజెక్షన్ల కాలపరిమితిని 6 నుంచి 12 నెలలకు పెంచవచ్చునంటూ వారి తయారీ కంపెనీ అయిన మైలాన్ చెప్పడంతో ఆ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సూచనల మేరకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వివరించారు.
ఎంహెచ్సి అమలుకు ఏం చేస్తున్నారు? మతిస్థిమితం కోల్పోయి రోడ్ల వెంబడి తిరిగే వారిని మెంటల్ కేర్ హెల్త్ చట్టం అమలుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేష్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కాణిపాకం 13న కాణిపాకం ఆలయ పునర్నిర్మాణ పనులు. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను 13వ తేదీ ప్రారంభించినట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. సాక్షి అమరావతి గడువులోగా మనబడి నాడు నేడు పనులు. 10th ఇంటర్ పరీక్షల టైం టేబుల్ తయారు చేయండి. సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు నేడు మొదటి విడత పనులను గడువులోగా పూర్తి చేసి రెండో విడత పనులు ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మనబడి నాడు నేడు 10th ఇంటర్ పరీక్షల అంశంపై గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు నేడు పనుల్లో ముఖ్యంగా ప్రహరీల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. సాక్షి అమరావతి ఈ వెహికల్స్కు 400 ఛార్జింగ్ స్టేషన్లు. హైవేపై 25 కిలోమీటర్లకు ఒకటి. గో ఎలక్ట్రిక్ ప్రచారం ప్రారంభించిన ఇంధన శాఖ మంత్రి బాలినేని. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ దేశంలో 2023 నాటికి కరెంటుతో నడిచే 3 చక్రాల వాహనాలు, 2025 నాటికి కరెంటుతో నడిచే ద్విచక్ర వాహనాలను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని చెప్పారు. రెడ్ క్యాప్ ఎండీ ఎస్ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 400 ఛార్జర్ల ఏర్పాటు కోసం ఎన్టీపీసీ, ఆర్ఐఈఎల్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అన్నవరం నేటి నుంచి భక్తులకు సత్యదేవుని దర్శనం. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి శుక్రవారం నుంచి భక్తులను అనుమతించనున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథరావు గురువారం తెలిపారు. ఉదయం 6 నుంచి 11:30 గంటల వరకు దేవస్థానానికి భక్తులను అనుమతించేందుకు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలిచ్చారని తెలిపారు. సాక్షి విశాఖపట్నం ఆస్తి పన్నుపై అనవసర రాద్ధాంతం. నూతన పన్ను విధానంతో ఆదాయం 186 కోట్ల రూపాయలే. తప్పుడు వివరాలతో ప్రతిపక్షాల ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయి. సీఎం ఢిల్లీ పర్యటనపై టీడీపీ అండ్ కో ప్రచారాలు దారుణం. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స అవినీతికి తావు లేకుండా ఆస్తి పన్నుపై నూతన విధానాన్ని ప్రవేశపెడితే టీడీపీ ఆ పార్టీల అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సాక్షి అమరావతి రైతు ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే కేంద్రం కనీస మద్దతు ధరల నాటకం. మండిపడ్డ రైతు సంఘాలు. వరి క్వింటాల్కు 72 రూపాయలు పెంచుతూ వచ్చే పంట కాలానికి కనీస మద్దతు ధర ప్రకటించడాన్ని రాష్ట్రంలోని రైతు సంఘాలు గురువారం వేర్వేరు ప్రకటనలో తీవ్రంగా దుయ్యబట్టాయి. ఈ పెంపు అశాస్త్రీయమని మండిపడ్డాయి. ధాన్యానికి మద్దతు ధర 3,627 రూపాయలు ఇవ్వాలని ఏపీ కౌలు రైతుల సంఘం, ఏపీ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మంగళగిరి కాజా టోల్గేట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం. లారీ టైరు పేలడంతో చెలరేగిన మంటలు, తప్పిన ప్రాణాపాయం. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాజా టోల్గేట్ వద్ద గురువారం సాయంత్రం లారీ టైరు పేలడంతో లారీ దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. టోల్గేట్ క్యాబిన్లకు మంటలు అంటుకోవడంతో సిబ్బంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. డెహ్రాడూన్ నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటా. బాబా రామ్దేవ్ అల్లోపతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వైద్యుల ఆగ్రహాన్ని చవిచూసిన యోగా గురు రామ్దేవ్ బాబా యూటర్న్ తీసుకున్నారు. కోవిడ్ నుంచి రక్షణ కోసం యోగా, ఆయుర్వేదాన్ని నమ్ముతానని ఇన్నాళ్లు చెబుతూ వస్తున్న ఆయన హఠాత్తుగా రూటు మార్చారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తాను కూడా తీసుకుంటానని గురువారం హరిద్వార్లో విలేకరులతో చెప్పారు. లండన్, వాషింగ్టన్ కోవిడ్ నుంచి వాతావరణ మార్పుల దాకా ప్రపంచ జనాభాకి వ్యాక్సినేషన్ ప్రధాన ఎజెండా. నేటి నుంచి యూకేలో 3 రోజుల G7 సదస్సు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు సవాలు విసురుతున్న నేపథ్యంలో సంపన్న దేశాల కూటమి G7 సదస్సు యూకేలోని కార్న్వాల్లోని కార్బిస్ బే హోటల్లో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనుంది. సముద్రం ఒడ్డున ఉన్న ఒక గ్రామంలో ప్రశాంతంగా ఉండే రిసార్ట్లో ఆతిథ్య దేశం యూకే ఈ సదస్సుని ఏర్పాటు చేసింది. అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్య దేశాలుగా ఉన్న G7 సదస్సు ఈసారి కోవిడ్పై యుద్ధం, వాతావరణంలో మార్పులపైనే ప్రధానంగా చర్చించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ హాజరు. కరోనా విజృంభణ కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సుకి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ హాజరు కానున్నట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. 92 దేశాలకు 50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్లు. నిరుపేద అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉచిత వ్యాక్సిన్ అందించడానికి అమెరికాలో బైడెన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 50 కోట్ల ఫైజర్ కంపెనీ టీకా డోసుల్ని కొనుగోలు చేసి 92 దేశాలకు పంపిణీ చేయనున్నట్టు వైట్ హౌస్ వెల్లడించింది. ఇదే అజెండా
కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న సమయంలో బిల్డ్ బ్యాక్ బెటర్ అన్న నినాదంతో సదస్సు జరగనుంది. కోవిడ్పై పోరాటంతో పాటు భవిష్యత్తులో వచ్చే మహమ్మారుల్ని ఎదుర్కొనేలా ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, స్వేచ్ఛా వాణిజ్య విధానానికి ప్రోత్సాహం, వాతావరణంలో మార్పుల్ని తట్టుకుంటూ జీవ వైవిధ్యాన్ని కాపాడే చర్యలపై సదస్సు జరగనుంది. అలీగఢ్ యూపీ ఆడపిల్లలకు సెల్ఫోన్లెందుకు? ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి యువతులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆడపిల్లలకు సెల్ఫోన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఇంట్లోనే ఆడపిల్లలు పరాయి యువకులతో కలిసి లేచిపోవద్దని అనుకుంటే సెల్ఫోన్ల నుంచి వారిని దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. సాక్షి న్యూఢిల్లీ యూపీ కేబినెట్లో ప్రక్షాళన, ఢిల్లీలో అమిత్ షాతో సీఎం యోగి మంతనాలు. నేడు ఉదయం ప్రధాని మోదీ జేపీ నడ్డాలతో భేటీ. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కీలక చర్చలు. కరోనా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సమీక్ష. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ పదవుల్లో మార్పులతో పాటు మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ చేరుకున్నారు. యోగిపై యూపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి, బ్రాహ్మణులు బీజేపీపై గుర్రుగా ఉన్నారని, పార్టీకి దూరమయ్యే ప్రమాదముందనే సంకేతాల నేపథ్యంలో యోగి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్సీ ఏకే శర్మకు కేబినెట్లో చోటు. మాజీ ఐఏఎస్ అధికారి, ప్రధానికి సన్నిహితుడిగా పేరుపడ్డ ఏకే శర్మను ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్లోకి తీసుకునే అవకాశాలున్నట్లు కొద్ది రోజులుగా వినపడుతోంది. గుజరాత్ కేడర్కు చెందిన శర్మ 20 ఏళ్ల పాటు మోదీతో కలిసి పనిచేశారు. యూపీకి చెందినవారు. ఈ ఏడాది జనవరిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోగానే శర్మను ఎమ్మెల్సీ చేశారు. యూపీలో కేబినెట్లో 7 ఖాళీలు ఉన్న శర్మ మరో అధికార కేంద్రంగా మారతారనే భయంతో యోగి మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ వాయిదా వేసుకున్నారు. న్యూఢిల్లీ చోక్సీ నిషేధిత వలసదారుడు. పంజాబ్ నేషనల్ బ్యాంకును 13,500 కోట్ల రూపాయల మేరకు మోసం చేసిన కుంభకోణంలో నిందితుడు డొమినికాలో కోర్టు విచారణకి ఎదుర్కొంటున్న మోహుల్ చోక్సీ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. చోక్సీని భారత్కు తిరిగి తీసుకువచ్చే అవకాశాలు కాస్త మెరుగయ్యాయి. అతడిని డొమినికా ప్రభుత్వం నిషేధిత వలసదారుడిగా ప్రకటించింది. డొమినికాలో 2017లో తీసుకువచ్చిన ఇమిగ్రేషన్ అండ్ పాస్పోర్ట్ యాక్టులోని సెక్షన్ 5(1)(f) ఆధారంగా మోహుల్ చోక్సీని నిషేధిత వలసదారుగా ప్రకటిస్తున్నామని మే 25నే అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. న్యూఢిల్లీ బీజేపీకి విరాళాలు 785 కోట్ల రూపాయలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 785 కోట్ల నగదును విరాళాల రూపంలో అందుకుందని బీజేపీ తాజా నివేదికలో వెల్లడించింది. సాక్షి న్యూఢిల్లీ 12 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు. కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య పడిపోతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11,67,952, 94.77% చేరుకున్న రికవరీ రేటు. కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య గత 28 రోజులుగా ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో 1,51,367 మంది కోలుకున్నారు. వలెన్స్ మక్రాన్ను చెంపదెబ్బ కొట్టిన వ్యక్తికి 4 నెలల జైలు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మక్రాన్ను చెంపదెబ్బ కొట్టిన ఫ్రెంచి జాతీయుడికి ఓ న్యాయస్థానం 4 నెలల జైలు శిక్షతో పాటు మరో 14 నెలల ప్రొబేషనరీ కాలంగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. మంగళవారం టైనెల్ హెర్మిటేజ్ అనే పట్టణంలో పర్యటిస్తున్న అధ్యక్షుడు మాక్రాన్పై డేమియన్ టరెల్ 28 సంవత్సరాలు అనే వ్యక్తి దాడి చేయడం మనకు తెలిసిందే. న్యూఢిల్లీ వృత్తి విద్యా కోర్సుల్లో అమ్మాయిలు తగ్గిపోతున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ సర్వేలో వెల్లడి. వృత్తి విద్యా కోర్సుల్లో చేరే అమ్మాయిల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతుందని ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 2019-20లో వెల్లడైంది. 2015-16 నుంచి 2019-20 విద్యా సంవత్సరాన్ని పోల్చి చూస్తే ఉన్నత విద్యలో చేరే విద్యార్థుల సంఖ్య 18% పెరిగిందని ఆ సర్వేలో వెల్లడైనట్టు గురువారం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. పీజీ స్థాయిలో ఉన్నత విద్యతో పోల్చి చూస్తే వృత్తి విద్యా కోర్సుల్లో చేరే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. గత 5 ఏళ్ల కాలంలో బీసీఏ, బీబీఏ, బీటెక్, బీఈ, ఎల్ఎల్బీలలో చేరే అమ్మాయిలు తగ్గిపోతున్నారు అని నివేదిక వివరించింది. న్యూఢిల్లీ పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి. సెప్టెంబర్ 15లోగా పంపాలంటూ ప్రజలకు కేంద్రం వినతి. పద్మ అవార్డులకు ప్రతిపాదనలు, నామినేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు నేరుగా పంపవచ్చని కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. ఈ పురస్కారాలను ప్రజా పద్మాలుగా మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. 2022 గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రకటించే ఈ పురస్కారాలకు ప్రతిపాదనలు, స్వయం ప్రతిపాదనలను, నామినేషన్లను https://padmaawards.gov.in ఆన్లైన్ ద్వారానే నేరుగా పంపాలని హోంశాఖ కోరింది. సియోల్ స్లిమ్ కిమ్ తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోలు. ఉత్తర కొరియా అధినేత అనారోగ్యంపై చర్చ. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్
మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చాలా రోజుల విరామం తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చిన ఆయన బాగా బరువు తగ్గి సన్నగా కనిపించారు. గత వారంలో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసింది. ఇందులో కిమ్ సన్నగా కనబడడంతో ఆయన కావాలనే బరువు తగ్గి స్లిమ్గా అయ్యారా, లేదంటే ఆరోగ్యం క్షీణించిందా అన్న చర్చ జరుగుతోంది. గుహవటి కుటుంబ నియంత్రణ పాటించండి. రాష్ట్రంలో మైనారిటీలు పేదరికం నుంచి బయటపడాలంటే వారు కుటుంబ నియంత్రణను తప్పక పాటించాలని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సూచించారు. పేదరికంలో మగ్గిపోతున్న మైనారిటీల జనాభా రాష్ట్రంలో పెరుగుతోందని, వారి జీవన ప్రమాణాలు బాగా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. అధిక కరోనా కేసులున్న దేశాలు వరుసగా అమెరికా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, టర్కీ, రష్యా, యూకే, ఇటలీ, అర్జెంటీనా, జర్మనీ. సాక్షి ఫ్యామిలీ ప్రకృతిలో మమేకం. దానిమ్మకాయ తొక్కలను ఉడకబెట్టి చెట్టు బెరడు నుంచి తీసిన ఎరుపును పులిమి బెల్లం నీళ్లను కలిపి ఓ రంగును తయారు చేయొచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కువ కాలం మన్నదగిన ప్రకృతిలో అందంగా ఒదిగిపోయే ఫ్యాషన్ గురించి ప్రస్తావించారా? ఇప్పుడు మన కొనుగోలు అలవాట్లను, ఫ్యాషన్ను వినియోగించే విధానాన్ని పునరాలోచనలో పడేసింది కాలం. కరోనా ఫ్యాషన్ను మన్నదగిన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది. నిజానికి ఫ్యాషన్ ప్రతి సీజన్లోనూ కొత్త పోకడలు, శైలులు, సరికొత్త శ్రేణులతో మార్పు చెందుతుంది. మహమ్మారి కారణంగా ప్రజలు ఒక అడుగు వెనక్కి తీసుకొని వారి వినియోగ అలవాట్ల గురించి, పర్యావరణ నష్టం గురించి స్వయంగా తెలుసుకునే అవకాశం ఇకపై ఉంది. అనితా డోంగ్రే ఫ్యాషన్ డిజైనర్. ప్రేమకై 10 ఏళ్లు దాక్కుంది. ప్రేమ కోసం లైలా, పార్వతి, జూలియట్లు పడిన బాధ, వేదన వారికి కాలంతో పాటు నిలబెట్టింది. కేరళకు చెందిన సజిత ఇప్పుడు వీరి సరసన చేరనుంది. ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయిన సజిత తన ఇంటి 10 అవతల తన ప్రేమికుడి ఇంట్లో గత 10 ఏళ్లుగా దాక్కుంది. ఆమె తన గదిలో ఉన్నట్టు ప్రేమికుడికి తప్ప ఎవరికీ తెలియదు. తాజాగా ఈ ప్రేమ కథ బయటపడి అంతా దిగ్భ్రాంతి చెందుతున్నారు. ప్రేమల కుల మతాలు అడ్డుగా ఉంటాయని భయపడినంతకాలం ఇలాంటి ప్రేమికులు తారసపడుతూనే ఉంటారు. సలీంను ప్రేమించిన అనార్కలిని సలీం నుంచి విడగొట్టాలని అక్బర్ బాదుషా చీకటి గుహల్లోని ఆమెను పంపించాడని ఒక కథనం. అయితే ఇక్కడ సలీం ఉన్నాడు, అనార్కలి కూడా ఉంది. అతని ప్రేమ కోసం ఆమె ఒక గదిలో చాటులో 1-2 రోజులు కాదు 10 ఏళ్లు ఉండిపోయింది. 2 రోజుల క్రితం కేరళలో ఈ ఘటన బయటపడింది. సమాజం ఇంత ముందుకు పోయినా మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రేమను, జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా లేదు. అడ్డంకుల జాస్తి. ఆ అడ్డంకులు జీవితాలను, ప్రాణాలను నాశనం చేసే వరకు వెళతాయని అనేక ఘటనలు నేటికీ రుజువు చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రేమ ఆగదు. ప్రేమను గట్టిగా కాపాడుకోవాలనుకునేవారు అందుకై కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. అయితే సజిత ఎంచుకున్న మార్గం మాత్రం అనూహ్యం. ఇద్దరూ విముక్తులు. పోలీసులు ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు. జడ్జి సబితను ఎక్కడ ఉంటావమ్మా అని అడిగితే రహమాన్తోనే అని చెప్పింది. కోర్టు ఇద్దరిని పంపించేసింది. అయితే ఈ సంగతి విన్న ఊరి వాళ్ళు, ఇరుపక్షాల పెద్దలు దిగ్భ్రాంతిలో ఉండిపోయారు. అమెరికన్ వాల్స్పై రీతు పెయింటింగ్స్. డ్రాయింగ్ క్లాసులో విద్యార్థులందరితో పాటు రీతు కుమార్ ఎంతో ఉత్సాహంగా పెయింటింగ్ వేసేది. వయసుతో పాటు తన పెయింటింగ్ నైపుణ్యం కూడా పెరిగింది. కానీ పెయింటింగ్స్ను ఎప్పుడూ సీరియస్గా తీసుకొని రీతు పెళ్ళయ్యాక భర్త ప్రోత్సాహంతో పెయింటింగ్స్కు జీవం పోసి వాటితో చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించింది. దీంతో ఎంతో కొంత ఆదాయంతో పాటు అమెరికాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి వ్యాపారంలో ఎంతో మందికి ప్రేరణనిస్తోంది రీతు. హెల్త్ టిప్స్. సబ్జా గింజలను డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం, అధిక రక్తపీడనం, అధిక బరువు సమస్యలు తగ్గుతాయి. నీరసంగా ఉన్నప్పుడు సబ్జా గింజలు వేసిన నీళ్లు తాగడం వల్ల నీరసం తగ్గి ఒంట్లోంచి సత్తువ వస్తుంది. ఈ గింజల్లో ఉన్న కాల్షియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్లు ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్రమం తప్పకుండా సబ్జా గింజలను నానబెట్టి తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరం మీద దద్దుర్లు, దురదతో బాధిస్తుంటే కొబ్బరి నూనెలో కొద్దిగా అలోవెరా జెల్ వేసి పేస్టులా కలిపి దుద్దర్ల మీద రాస్తే ఉపశమనం లభిస్తుంది. రోబోనస్. సిస్టర్ టచ్. మానవ స్పర్శ కోసం దీనంగా దేవలోకం వైపు చూస్తూ ఉన్న ప్రపంచానికి గ్రేస్ అనే ఓ హ్యూమనాయిడ్ నర్సు వెచ్చని టచ్ని ఇచ్చి కోవిడ్ కలవరం నుంచి సాంత్వన కలిగించనుంది. బ్లూ డ్రెస్ ధరించి ఉండే ఈ కరుణామయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు దగ్గరగా వెళ్ళి చేతిలో చెయ్యి వేసి ఎలా ఉన్నారు అని అడుగుతుంది. తప్పక నయం అవుతుంది అని చిరునవ్వు కళ్ళతో ధైర్యం చెబుతుంది. ఇంకా వేలకు మందులు గుర్తు చేస్తుంది. సున్నితంగా సూది మందు గుచ్చుతుంది. హాంగ్ ల్యాబ్లోంచి త్వరలోనే బయటికి రానున్న ఈ దయాశివులో మానవులు సృష్టించిన దైవాంశం ఏదో ఉన్నట్లే ఉంది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వస్తే వచ్చి ఉండొచ్చు కాక, కరోనా వైద్య సేవలు అందించడం కోసం హాంకాంగ్లోని హాన్సన్ ల్యాబ్ నుంచి గ్రేస్ అనే ఒక
రోబో నర్సు రాబోతున్నారు. కేవలం సేవలే కాదు, కరోనా వార్డులోని రోగులకు ఆమె సిస్టర్లా సాంత్వన వచనాలు పలుకుతారు. మీకేమీ కాదు, త్వరగా కోలుకుంటారు అని ధైర్యం చెబుతారు. అయితే ఇదంతా కూడా ఇంగ్లీష్లో. ఇన్ టిప్: దోమల పీడ వదిలించుకోవాలంటే కొద్దిగా ఆయిల్ని వేడి చేసి స్టవ్ మీద నుంచి పక్కకు దించి దానిలో గుగ్గిలం వేసి కరగనివ్వాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తొక్క తీసేయాలి, దారానికి వేలాడదీయాలి. ఈ ఉల్లిపాయలకు గుగ్గిలం కరిగిన నూనె రాసి ఇంట్లో ఒక దగ్గర వేలాడదీస్తే ఉల్లి గుగ్గిలం ఆయిల్ వాసనకు దోమలు పారిపోతాయి. సాక్షి యువర్స్. ఎగిరే ద్వీపాలు గేమింగ్ నేడే విడుదల. టాప్ డౌన్ యాక్షన్ గేమ్ బ్లాక్ స్కైలాండ్స్లో వేలాది ద్వీపాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇవి మామూలు ద్వీపాలు కాదు, ఎగిరే ద్వీపాలు. ప్లాట్ఫామ్స్: ప్లేస్టేషన్ 5, ఎక్స్బాక్స్ 1, మైక్రోసాఫ్ట్ విండోస్. జ్ఞాపకాల నిధి యూత్ ఇంట్రెస్ట్. మన చిన్నప్పటి నాణాలు గుర్తున్నాయా? మన అమ్మ నాన్నల కాలంలో రాజ్యమేలిన నాణాలు. అనా, అర్ధనా, చిల్లు నాణాలు. పైసా, 2 పైసలు, 3 పైసలు, 5, 10 పైసల నాణాలు కాదు కదా, పావలా, అర్ధ రూపాయి కూడా మాయమైపోయాయి. ఇవన్నీ ఇప్పుడు గిరిధర్ ఆల్బంలో కనిపిస్తున్నాయి. వీటితో పాటు షోడశ మహాజనపదాల నాటి నాణాలు, బ్రిటిష్ కాలం నాటి రాజు రాణి బొమ్మల నాణాలు కూడా. నకిలీ నాణాలు. యూపీడబ్ల్యూఆర్ నిర్వాహకులు నన్ను కాయిన్స్ కలెక్షన్ అవార్డుకు ఎంపిక చేసే ముందు అనేక దశల్లో స్క్రీనింగ్ చేశారు. స్వయంగా కాయిన్స్ సేకరించి ఉంటే తప్ప ఆ ప్రశ్నావళికి సమాధానం చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు నాణాల సేకర్తలకు అసలు నకిలీలను గుర్తించడం కత్తిమీద సాము అవుతోంది. నేను 15 ఏళ్లుగా నాణాలను చేత్తో పట్టుకొని పరిశీలించి ఉన్నాను కాబట్టి నకిలీలను చాలా వరకు పట్టేయగలను అంటున్న గిరిధర్ శ్రీపతి, న్యూమన్మాటిక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. టెక్ టాక్. శాంసంగ్ గెలాక్సీ S21 FE. S20 FEతో పోల్చితే ఈ కరెంట్ జనరేషన్ మోడల్స్ తక్కువ ధరల్లో ఉంటాయట. కొన్ని వివరాలు: డిస్ప్లే 6.41 అంగుళాలు, బ్యాటరీ 4500 mAh, 128GB 6GB ర్యామ్, 128GB 8GB ర్యామ్, 256GB 8GB ర్యామ్. కలర్ ఆప్షన్స్: బ్లాక్, వైట్, గ్రీన్. వివో Y73 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్గా చెబుతున్న వివో Y73 ఫస్ట్ టీజర్ను కంపెనీ రిలీజ్ చేసింది. కొన్ని వివరాలు: డిస్ప్లే 6.44 అంగుళాలు, 8GB ర్యామ్, స్టోరేజ్ 128GB, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, బ్యాటరీ 4000 mAh, బరువు 170 గ్రామ్స్. కలర్ ఆప్షన్స్: బ్లూ, బ్లాక్. సోషల్ మీడియా. ట్విట్టర్ సూపర్ ఫీచర్. అమెరికన్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ సూపర్ ఫాలో ఫీచర్ను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ ఫీచర్ ద్వారా నిర్దిష్టమైన కంటెంట్పై ఫాలోవర్స్కు ఛార్జ్ చేయవచ్చు. కంటెంట్ కేటగిరీలో ఫోటోగ్రఫీ, మ్యూజిక్, స్పోర్ట్స్, న్యూస్ మొదలైనవి ఉంటాయి. ఫ్యూచర్ టెన్స్. పేపర్ ఫోన్. అవునన్నా కాదన్నా మనం డిజిటల్ ప్రపంచంలోకి వచ్చాం. అయితే అతి ఎప్పుడూ మంచిది కాదని చరిత్ర చెబుతూనే ఉంది. సెల్ ఫోన్ అతి వాడకం వల్ల వచ్చే మానసిక సమస్యలు పక్కన పెడితే అసలు మనం మాట్లాడే భంగిమ సవ్యంగా లేదని, అది టర్టెల్ నెక్ సిండ్రోమ్కు దారి తీస్తుందని అంటున్నారు శాస్త్ర నిపుణులు. టెక్నాలజీని బ్యాలెన్స్ చేయడానికి పేపర్ ఫోన్ ఒక మార్గం అంటున్నాడు స్పెషల్ ప్రాజెక్ట్ కో-ఫౌండర్ ఆడ్రియన్. అలర్జీ, అలసత్వం వద్దు. ప్రాణమున్న ప్రతి జీవికి ఏదో ఒక అంశం అలర్జీ కలిగించక మానదు. మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, పీల్చే గాలి వల్ల కావచ్చు, లేదా మనం వాడే మందుల వల్ల అయినా కావచ్చు. మన రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి అలర్జీకి దారితీస్తుంది. అలర్జీపై అలసత్వం కూడదని, కొన్ని అలర్జీలు ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం కామన్గా ఎదుర్కొనే రకరకాల అలర్జీలు, కారణాలు, నివారణలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. స్కిన్ అలర్జీ. ఈ రకమైన అలర్జీ సంభవించడానికి చాలా రకాల కారణాలున్నాయి. రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, మందులు, అంటువ్యాధులు వంటి పలు కారణాల చేత ఇవి సంభవిస్తాయి. పెంపుడు జంతువులు, రసాయనాలు, సబ్బులు, నూతన వస్త్రాలు, చర్మ పరిరక్షణ క్రీమ్లు వంటివి చర్మ అలర్జీలకు ప్రధాన కారణాలు. స్కిన్ అలర్జీ అంటే కేవలం చర్మ సంబంధిత అలర్జీ అనే అపోహ చాలా మంది ఉంటుంది. అయితే ఈ రకమైన అలర్జీకి ముఖ్య కారణం రోగనిరోధక వ్యవస్థలోని లోపాలే అన్న విషయం వారికి తెలియదు. స్కిన్ అలర్జీతో బాధపడే వారిలో విపరీతమైన దురద, చర్మంపై దద్దుర్లు, పొడి చర్మం, మంట, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మందిలో ఈ అలర్జీల కారణాలను పరీక్షల ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. అయితే సాధారణ రక్త పరీక్ష ద్వారా బాధితుడి లక్షణాలను కొద్ది మేరకు గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. మన చర్మం దేనికి ప్రతిస్పందిస్తుందో జాగ్రత్తగా పరిశీలించి వాటికి దూరంగా ఉండటమే దీనికి నివారణ. వానలొస్తున్నాయి, జాగ్రత్త. తొలకరి చినుకులకు ప్రకృతి పులకరింపు సహజం. ఇదే సమయంలో అనగారి ఉన్న సూక్ష్మజీవులు జీవం పోసుకొని విజృంభించడం కూడా సహజమే. వర్షాలు పడటం సాధ్యమైనట్టే. చిన్న పెద్ద అని తేడా లేకుండా జలుబు నుంచి టైఫాయిడ్ వరకు ఏదో ఒక అనారోగ్యం కలగడం సర్వసాధారణం. వానాకాలం ఆరంభంతో అప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కమారుగా చల్లబడటం,
ఈ క్లైమేట్ చేంజ్తో ఇమ్యూనిటీ దెబ్బతినడం జరుగుతుంది. దీంతో పలు రకాల వ్యాధులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఏం చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే చికిత్స కన్నా నివారణే మేలు. వర్షాకాలంలో వచ్చే జబ్బుల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగడం కన్నా ముందే మేలుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. వర్షాకాలంలో కలిగే చిన్నపాటి శారీరక ఇబ్బందులకు ఒంటింటి చిట్కాలు వైద్యులు బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు మిరియాల పాలు, పసుపు నీళ్ళ ఆవిరి వంటివి. సో తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలం రాగానే వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడం ఈజీనే. వర్షాకాలం కరోనా ఎలా మారుతుంది? వేడివేడి వేసవిలోనే ప్రపంచంపై ప్రతాపం చూపిన కరోనా మహమ్మారి వానలు పడ్డాక మరింత చెలరేగుతుందని సామాన్య ప్రజల్లో చాలా భయం నెలకొంది. కానీ ఇందుకు సరైన ఆధారాలు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాక్షి స్పోర్ట్స్. వెస్టిండీస్ 97 ఆల్అవుట్. దక్షిణాఫ్రికాతో గురువారం గ్రాస్ ఐలెట్లో ప్రారంభమైన తొలి టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 97 పరుగులకే కుప్పకూలింది. జేసన్ హోల్డర్ 20 టాప్ స్కోర్గా నిలవగా లుంగి ఇన్కిడి కేవలం 19 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ 258/7 న్యూజిలాండ్తో బర్మింగ్హామ్లో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్ రోరీ బర్గ్స్ 81 టాప్ స్కోరర్గా నిలవగా డాన్ లారెన్స్ 67 బ్యాటింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్పోర్ట్స్ రీల్. ముంబై కెప్టెన్గా శిఖర్ ధావన్. శ్రీలంకతో సిరీస్కు భారత జట్టు ప్రకటన. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తొలిసారిగా భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకతో జూలైలో జరిగే 3 వన్డేలు 3 టీ20ల్లో తలపడే భారత జట్టుకు శిఖర్ను సారథిగా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ప్యారిస్ గ్రాండ్ స్లామ్ కలకు అడుగు దూరంలో. అసమాన ఆట తీరుతో ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తూ వచ్చిన పావ్లుచెంకోవా, మరియా సాకరి గ్రాండ్ స్లామ్ టైటిల్ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచారు. గురువారం జరిగిన సెమీఫైనల్ సమరాల్లో తామరా జిదాన్సెక్పై, పావ్లుచెంకోవా సాకరిపై క్రిచికోవా గెలిచి తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరుకున్నారు. శనివారం జరిగే టైటిల్ పోరులో వీరిద్దరిలో ఎవరు గెలిచినా సరికొత్త గ్రాండ్ స్లామ్ విన్నర్గా నిలుస్తారు. ఇలా ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్కు చేరిన పావ్లుచెంకోవా, క్రిచికోవా. న్యూఢిల్లీ. డింకో సింగ్ కన్నుమూత. క్యాన్సర్తో మృతి చెందిన భారత బాక్సర్. 1998 ఆసియా క్రీడల్లో స్వర్ణం. భారత బాక్సింగ్కు బంగారు బాట చూపిన డింకో సింగ్పై చివరకు క్యాన్సర్దే పైచేయి అయింది. సుదీర్ఘకాలంగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న డింకో సింగ్ 42 సంవత్సరాలు గురువారం తుదిశ్వాస విడిచారు. సౌతాంప్టన్. నెట్ ప్రాక్టీస్లో జోరుగా. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన సరిగ్గా వారం రోజుల తర్వాత భారత క్రికెట్ జట్టుకు సరైన ప్రాక్టీస్ లభించింది. గురువారం సుదీర్ఘ సమయం పాటు సాగిన నెట్ సెషన్ల ఆటగాళ్లంతా సాధన చేశారు. నేడు పురుషుల సెమీఫైనల్. అలెగ్జాండర్ జ్వెరేవ్ వర్సెస్ స్టెఫనోస్ సిట్సిపాస్. నోవాక్ జకోవిచ్ వర్సెస్ రాఫెల్ నాదల్. సాయంత్రం 6:20 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం. రోమ్. నేటి నుంచి యూరో తొలి పోరులో ఇటలీతో టర్కీ డి. స్టార్ ఆటగాళ్లంతా పాల్గొనే ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ యూరో కప్కు రంగం సిద్ధమైంది. కరోనాతో గతేడాది వాయిదా పడిన ఈ మెగా ఈవెంట్ను ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. నేడు అర్ధరాత్రి 12:30 నుంచి జరిగే తొలి మ్యాచ్లో ఇటలీతో టర్కీ తలపడనుంది. లండన్. 100లో 5 భారత మహిళా క్రికెటర్లు ఇంగ్లీష్ గడ్డపై ది 100 టోర్నీలో పాల్గొననున్నారు. ఈ 100 బంతుల క్రికెట్ టోర్నమెంట్ వచ్చే నెల 21 నుంచి ఇంగ్లాండ్లో జరగనుంది. ఇందులో పాల్గొనే భారత క్రికెటర్ల వివరాలను గురువారం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈసీబీ ప్రకటించింది. సాక్షి సినిమా. కాంబినేషన్ రిపీట్. హీరో ప్రభాస్. కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ప్రస్తుతం సలార్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరు కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్లో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ఓ సినిమా తెరకెక్కించనున్నారట. ఈ సినిమాకు దిల్ నిర్మించనున్నారని తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరిగాయని, ప్రభాస్ సిల్వర్ జూబ్లీ 25వ చిత్రం మూవీగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలిసింది. టాప్ గేర్. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ పై మరింత ఫోకస్ పెట్టినట్లుగా హీరోయిన్ రాశి ఖన్నా ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిద్దుకుంటున్న ఓ వెబ్ సిరీస్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో పాటు ఓ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. రాశి ఖన్నా తాజాగా అజయ్ దేవగన్ నటించనున్న రుద్ర వెబ్ సిరీస్లో ఓ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసేందుకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అది నిజం కాదు. తెలుగు తాజా బిగ్ బాస్ షో సీజన్ 5లో RX100 ఫేమ్ పాయల్ రాజ్పుత్ పాల్గొంటారనే వార్తలు ఫుల్ స్టాప్ పడింది. తెలుగు బిగ్ బాస్ షోలో తాను కనిపించనని ఆమె స్పష్టం చేశారు. ఇక పాయల్ రాజ్పుత్ నటించిన తాజా చిత్రం 5WS విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు పాఠాలు. పరభాష నటులు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకుంటున్నారు.
భాషపై పట్టు సాధించాక సొంతంగా డబ్బింగ్ చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం మొదటి సినిమాకే ఆయా భాషలపై పట్టు సాధించి ప్రేక్షకులకు తమ గొంతును వినిపించాలనుకుంటారు. మలయాళ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కూడా అలాగే చేశారు. తాజాగా వారి బాటలోనే నడుస్తున్నారట మరో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పుష్ప చిత్రంలో తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నాడు ఫహద్. నా సక్సెస్ క్రెడిట్ ఆ ఇద్దరిదే. ఒక కొత్త కథ విన్నప్పుడు మనకు ఊహ ఉంటుంది, కానీ మన ఊహ సరైనదని కాకుండా అవతలి వారి విజన్ను అర్థం చేసుకోవాలి. కథలోని పాత్రలను వారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి అన్నారు నిర్మాత బన్నీ వాసు. శుక్రవారం జూన్ 11 ఆయన పుట్టినరోజు సందర్భంగా సాక్షితో పాల్గొన్నారు. సాక్షి బిజినెస్ స్టాక్ మార్కెట్లు దేశీ సూచీలు. సెన్సెక్స్ 359 పాయింట్ల ఎగువకి పోయి 52,300 దగ్గర ముగిసింది. నిఫ్టీ 102 పాయింట్ల ఎగువకి పోయి 15,738 దగ్గర ముగిసింది. బిజినెస్ డీల్ న్యూఢిల్లీ. నిధుల సమీకరణకు ఎస్ బోర్డు గ్రీన్ సిగ్నల్. రుణ సెక్యూరిటీల జారీ ద్వారా భారీగా నిధులను సమకూర్చుకునేందుకు ఎస్ బ్యాంక్ బోర్డు తాజాగా అనుమతించింది. దేశ విదేశీ మార్కెట్ల నుంచి 10,000 కోట్ల సమీకరణకు వివిధ రుణ సెక్యూరిటీలను జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంబై. పెరగనున్న ఏటీఎం ఛార్జీలు. ఉచిత లావాదేవీల పరిమితి తర్వాతే అనుమతించిన ఆర్బీఐ. ఏటీఎంలలో నగదు, నగదేతర లావాదేవీల ఛార్జీలను పెంచేందుకు ఆర్బీఐ అనుమతించింది. నెలవారీగా ఉచిత లావాదేవీల పరిమితి దాటిన వెంటనే ఈ పెంపు వర్తించనుంది. 2022 జనవరి 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం కస్టమర్ల పరిమితి ముగిసిన తర్వాత ప్రతి లావాదేవీపై ₹20 చెల్లిస్తుండగా ఈ ఛార్జీ ₹21 పెరుగుతుంది. న్యూఢిల్లీ. టాటా గ్రూప్ కిట్లో 1 mg మెజారిటీ వాటా కొనుగోలుకి రెడీ. క్యూర్ఫిట్లో ₹550 కోట్ల పెట్టుబడి. డిజిటల్ ఎకోసిస్టమ్ అభివృద్ధిలో భాగం. ఆన్లైన్ హెల్త్ కేర్ మార్కెట్ ప్లేస్ 1 mg టెక్నాలజీస్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్టు టాటా సన్స్ సొంత అనుబంధ సంస్థ టాటా డిజిటల్ తాజాగా పేర్కొంది. అయితే వాటా విలువను వెల్లడించలేదు. కంపెనీ ఇటీవలే ఫిట్నెస్ సంబంధం సేకరించిన క్యూర్ఫిట్ హెల్త్ కేర్లో $7.5 కోట్ల ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. 1 mg బ్యాక్గ్రౌండ్. 2015లో ప్రారంభమైన 1 mg ఈ హెల్త్ విభాగంలో మెడిసిన్స్, వెల్నెస్ ప్రాజెక్టులు, డయాగ్నోస్టిక్ సర్వీసులు, టెలికన్ఫర్మేషన్ తదితర పలు సేవలు అందిస్తోంది. ఆధునిక డయాగ్నోస్టిక్ ల్యాబ్లతో పాటు మెడిసిన్స్, ఇతర ఆరోగ్య పరీక్షణ ఉత్పత్తుల పంపిణీ నిర్వహిస్తోంది. న్యూఢిల్లీ. జీఓబీ వడ్డీ రేట్ల తగ్గింపు. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీ రేటును బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబీ గురువారం స్వల్పంగా 5 బేసిక్ పాయింట్లు తగ్గించింది. ముంబై. మార్కెట్ బౌన్స్ బ్యాక్. 2 రోజుల నష్టాల రికవరీ. 52,300 వద్ద ముగిసిన సెన్సెక్స్. 102 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ. ఆటో తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోలు. ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి సానుకూలతలు. దుమ్ము రేపిన బజాజ్ ఫిన్స్ షేర్లు. బజాజ్ గ్రూపునకు చెందిన బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్ల భారీగా లాభపడ్డాయి. కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీ వ్యాపారంపై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ పాజిటివ్ అవుట్లుక్ను కేటాయించింది. దీంతో ఇంట్రాడే 7.5% లాభపడి ₹6,115 వద్ద ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 7% లాభపడి ₹6,086 వద్ద స్థిరపడింది. న్యూఢిల్లీ. 8fold ఏఐకి ₹1,607 కోట్ల నిధులు ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్ బ్యాంక్. జనరల్ క్యాటలిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల సంస్థ 8fold ఏఐ తాజాగా $220 మిలియన్ సమీకరించింది. సిరీస్ ఈ విడతలో భాగంగా సాఫ్ట్ బ్యాంక్, జనరల్ క్యాటలిస్ట్, క్యాపిటల్ వన్ వెంచర్స్, ఫౌండేషన్ క్యాపిటల్, ఐవీపీ, లైట్ స్పీడ్ వెంచర్, షార్ట్నర్స్ తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ మేరకు ఇన్వెస్ట్ చేశాయి. ముంబై. భారత మార్కెట్లోకి జేఎల్ఆర్ఎఫ్ పేస్ విడుదల. ₹69.99 లక్షల ధర. బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన ఎఫ్-పేస్ ఎస్యూవీ అప్డేట్ వర్షన్ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర ₹69.99 లక్షల ఉంది. బెంగుళూరు. సంగీత మొబైల్స్ దాతృత్వం. 10 లక్షల మందికి ఆహారం. సంగీత మొబైల్స్ జొమాటోకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫీడింగ్ ఇండియాతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా దక్షిణాదిన 10 లక్షల మందికి పైగా హెల్త్ సిబ్బందికి కరోనాలోనూ విధులు నిర్వహిస్తున్న వారికి భోజనం అందించినట్టు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ బిజినెస్ బ్యూరో. రియాల్టీకి ఆక్సిజన్ అందించాలి. నిర్మాణ కార్మికుల కొరత, ఆర్థిక పరిమితులు, అనుమతుల జారీలో జాప్యం పెరిగి
నిర్మాణ వ్యయాలు క్షీణించిన కస్టమర్ల డిమాండ్లతో దేశీయ రియల్ ఎస్టేట్ రంగం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రభావం రియాల్టీ రంగాన్ని 90% నష్టాలకు నెట్టేసిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. బెయిలౌట్ ప్యాకేజీతోనే పునరుజ్జీవం, 6 నెలల పాటు మారిటోరియం విధించాలి, నిర్మాణ సామాగ్రి ధరలను నియంత్రించండి, స్టాంప్ డ్యూటీ తగ్గింపుతో గృహాలకు డిమాండ్, కేంద్రానికి క్రెడాయ్ విన్నపం. న్యూఢిల్లీ ఆహార బిల్లుల్లో లైసెన్స్ నంబరు తప్పనిసరి, అక్టోబర్ నుంచి అమల్లోకి. ఆహార వ్యాపార సంస్థలు ఇకపై తమ ఇన్వాయిస్లు బిల్లుల్లో FSSAI లైసెన్స్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ను తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ముంబై టాటా గ్రూప్ 2,500 కోట్ల రూపాయల కోవిడ్ సహాయక వ్యయం. కోవిడ్-19 సహాయక చర్యలకు గాను టాటా గ్రూప్ కంపెనీలు ఇప్పటి వరకు దాదాపు 2,500 కోట్ల ఖర్చు చేసినట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ గురువారం వెల్లడించారు. న్యూఢిల్లీ గాయత్రి ప్రాజెక్ట్స్ను NHAI షాక్, ప్రాజెక్టులకు బిడ్ చేయకుండా నిషేధం. ఇన్ఫ్రా సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్కు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. పనితీరు సరిగ్గా లేదని నాన్ పర్ఫార్మెన్స్గా పరిగణిస్తున్నట్లుగా పేర్కొంది. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఇప్పుడు అమలు చేస్తున్న ప్రాజెక్టుల్లో లోపాలను పూర్తిగా సరిచేసేంత వరకు ప్రస్తుత భవిష్యత్ NHAI ప్రాజెక్టులకు బిడ్ చేయడానికి వీల్లేదంటూ నిషేధం విధించింది. న్యూఢిల్లీ రేపు GST కౌన్సిల్ భేటీ, కోవిడ్ ఔషధాలపై పన్ను తగ్గింపు అంశం చర్చ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ నెల 12వ తేదీన అత్యున్నత స్థాయి GST కౌన్సిల్ సమావేశం జరగనుంది. కోవిడ్, బ్లాక్ ఫంగస్, ఆవశ్యక ఔషధాలపై పన్నులను తగ్గించే అంశంపై ఈ సమావేశం ప్రధానంగా చర్చిస్తున్నదని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. బులియన్ రూపాయల్లో బంగారం 24 క్యారెట్స్ 48,750, బంగారం 22 క్యారెట్స్ 48,555, వెండి కిలో 71,224 రూపాయలు. ముంబై నా క్రెడిట్ స్కోర్ ఎంత? తమ క్రెడిట్ స్కోర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలకు సంబంధించిన క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం గత కొన్నేళ్లలో భారీగా పెరిగినట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ట్రాన్స్ యూనియన్ సిబిల్ తెలిపింది. 2017తో పోలిస్తే 2020లో 25,000 దిగువన వ్యక్తిగత రుణాల్లో 23 రెట్ల వృద్ధి నమోదు కాగా 2020లో క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం అన్నది 3 రెట్లు పెరిగినట్లు పేర్కొంది. సాక్షి అమరావతి సకాలంలో రహదారుల నిర్మాణం. మంత్రి శంకర్ నారాయణ రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతుల పనుల కోసం పిలిచిన టెండర్లను జూలై 15 నాటికి ఖరారు చేసి పనులు ప్రారంభించాలని R&B శాఖ మంత్రి శంకర్ నారాయణ అధికారులను ఆదేశించారు. సాక్షి ప్రతినిధి విశాఖపట్నం కబ్జా చేసి లీజుకిచ్చి, విశాఖలో పల్లా భూదందా, భూ ఆక్రమణలు ముమ్మాటికి నిజం, రెవెన్యూ విచారణలలో నిగ్గుతేలిన నిజాలు, సాక్షి కథనాలు అక్షర సత్యం. ప్రభుత్వ భూములను చెరబట్టిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భూదందాలు, ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ హయాంలో ఏకంగా 56 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పల్లా అండుకో కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో నిగ్గు తేలింది. పల్లా భూ కబ్జాల భాగోతం. తుంగ్లాం సర్వే నెంబర్ 9/6లో ఉన్న 56 సెంట్ల పోరంబోకు స్థలం పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు ఆక్రమణలో ఉందని అధికారులు నిర్ధారించారు. సర్వే నెంబర్ 10/2లో 36 సెంట్ల ఫోరం, సర్వే నెంబర్ 14/1లో 14.5 ఎకరాలు, సర్వే నెంబర్ 14/2లో 28 సెంట్ల రైతువారి భూమి, సర్వే నెంబర్ 28లో 40 ఎకరాల చెరువు పల్లా శంకర్రావు అధీనంలో ఉన్నట్లు తేల్చారు. సర్వే నెంబర్ 33/4లో 13 సెంట్ల పోరంబోకు స్థలం, సర్వే నెంబర్ 34/2లో ఉన్న 24 సెంట్ల పోరంబోకు స్థలం పల్లా ఆక్రమించారు. సాక్షి అమరావతి పోలవరం పనులపై కేంద్రం ప్రశంస. సకాలంలో స్పిల్వే పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్. 41.10% పూర్తి. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, జలాశయం పనులు 73.65%, కుడి కాలువ పనులు 91.69%, ఎడమ కాలువ పనులు 70.10%, వలస ప్రాజెక్టు పనులు 76.29% పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె శ్యామలరావు వివరించారు. గడువులోగా ప్రాజెక్టు పూర్తికి చర్యలు. పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని పంకజ్ కుమార్ ఆదేశించారు. ఈ సీజన్లో చేయగా మిగిలిన పనులను వచ్చే సీజన్లో పూర్తి చేయడానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 55,548.87 కోట్లకు CWC సాంకేతిక సహాయక మండలి సవరించిందని రివైజ్ కాస్ట్ కమిటీ RCC 47,725.74 కోట్లకు ఆమోదించిందని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. కర్నూలు లీగల్. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డికి బెయిల్ నిరాకరణ. దళిత వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన కేసులో అరెస్టైన టీడీపీ నేత
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను కర్నూలు జిల్లా ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక విచారణ న్యాయస్థానం గురువారం నిరాకరించింది. సాక్షి అమరావతి ప్రతి ధాన్యపు గింజను కొంటాం 21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ కొత్తగా 1190.11 కోట్లతో 1.50 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమీక్ష. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. జూలై ఆఖరి వరకు కొనుగోలు. కోన శశిధర్. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలు, కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఇది జూలై వరకు కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆడియో వార్తలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.